ఐపీఎల్ 2025 సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. నిన్న శుక్రవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 20 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంలో ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైర్ కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81 పరుగులు, జానీ బెయిర్స్టో 47, సూర్యకుమార్ యాదవ్ 33 రన్స్ తో రాణించగా చివర్లో తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 20 రన్స్ తో దాటి ఆడడంతో గుజరాత్ ముందు 229 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ 208 పరుగుల వద్ద ఆగిపోయింది. సాయి సుదర్శన్ 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో ఈ ఇద్దరు మ్యాచ్ ని గెలుపు దిశగా తీసుకెళ్లే క్రమంలో బుమ్రా షాక్ ఇచ్చాడు. 14వ ఓవర్లో 3 వికెట్లకి 151 పరుగులతో మెరుగైన స్థితిలో గుజరాత్ నిలిచింది. కానీ ఆ తర్వాత బుమ్రా ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. కళ్ళు చెదిరే యార్కర్ తో వాషింగ్టన్ సుందర్ అవుట్ చేసి బుమ్రా మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్, రూతర్ ఫోర్డ్, షారుఖ్ ఖాన్ కూడా అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అనంతరం ముంబై విజయం సాధించిన తీరుపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. ముఖ్యంగా ఎలిమినేటర్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు హార్దిక్ పాండ్యా. ఒకనొక దశలో మ్యాచ్ చేజారిపోయిందని అనిపించింది. అందులోనూ రెండో ఇన్నింగ్స్ లో డ్యూ కారణంగా పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. గుజరాత్ బ్యాటర్లు రిధం అందుకున్నారు. మేము ఒత్తిడికి లోన్ అవ్వకుండా పోరాటాన్ని కొనసాగించాం. అయితే ఒక దశలో చేజారిపోతుందని అనిపించినప్పుడు బుమ్రా బౌలింగ్ తో అద్భుతం చేశాడు. సుదర్శన్ సుందర్ల భాగస్వామ్యాన్ని విడగొట్టి గేమ్ చేంజర్ అయ్యాడు. అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీసి తమ బౌలర్లు పుంజుకోవటం గెలుపులో ముఖ్య పాత్ర పోషించారని హార్దిక్ అన్నాడు. బుమ్రా జట్టులో ఉండడం ఒక లగ్జరీ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ టైం తీసుకుని చితక్కొట్టాడు. అతనికి తోడు జానీ బెయిర్స్టో కూడా మంచి శుభారంభం అందించడంతో గుజరాత్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మొత్తానికి ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ పుంజుకోవటం చాలా కీలకం. తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని, అలాగే ముంబై 6వ కప్పు కోసం మరో 2 అడుగుల దూరంలో నిలిచిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు.